ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈరోజు మనం విశ్వ నియమాలు ఏంటో తెలుసుకుందాం. యూనివర్స్ లాస్ అనేవి 12 ఉన్నాయి. వాటిల్లో మనం 4 ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లా ఆఫ్ డివైన్ ఆనెస్, అంటే ప్రతి ఒక్క జీవి, అంటే ఈ చరాచర జగతిలో ఉన్న ప్రతి జీవికి ఒకే మూలతత్వానికి చెందినవి. మనము మన ఆలోచనలతో, మన భావాలతో ఇతరులపై ప్రభావం చూపుతాం. అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళలో ఒక స్పందనని తీసుకొస్తుంది. అలాగే నీ మనసులో నీ గురించి మాత్రమే కాక, అంటే నేను చాలా మంచివాణ్ణి, నేను చాలా గొప్పదాన్ని, ఇలా భావించే నువ్వు ఇతరులలో కూడా తప్పులని ఎంచకుండా మంచినే చూడగలగాలి. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? అంటే ఇక్కడ నిన్ను నువ్వు ఎంత గొప్పగా ఒప్పుకుంటున్నావో ఇతరులలో కూడా నువ్వు మంచిని చూడగలగాలి. అలాంటి భావన నీలో ఎప్పుడూ ఉండాలి. అలాంటి మంచి భావన నీలో కలిగి ఉన్నప్పుడే విశ్వం అనేది నీకు తోడుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, లా ఆఫ్ వైబ్రేషన్. ఇక్కడ ప్రతి వస్తువుకి, అంటే నువ్వు కోరుకునే వస్తువు ఏదైనా అవ్వచ్చు, నువ్వు కోరుకునే ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. అలాగే ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఆలోచనకి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది నువ్వు చేసే ఆలోచనను బట్టి ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. మీ ఆలోచనలు ఒక ఎనర్జీ వేవ్లా విశ్వంలోకి పంపబడతాయి. అర్థమవుతుందా? పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి థాట్స్ నువ్వు చేస్తే యూనివర్స్ నీకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీకు వచ్చే ఫలితం నీ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అదే నువ్వు నెగిటివ్ వైబ్రేషన్, అంటే ద్వేషము, అసూయ, ఎదుటి వాళ్ళ పట్ల నాకు ఇది జరగదేమో, ఇట్లా నెగిటివ్గా ఎప్పుడైతే ఒక నెగిటివ్ వైబ్రేషన్ని నువ్వు యూనివర్స్లోకి విడిచిపెడతావో నీకు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. థర్డ్ వన్, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ తెలిసిందే కదా. మీరు ఏది ఆలోచిస్తారో, మీరు ఆలోచించేదే, మీరు కోరుకున్నదే మీ జీవితంలోకి వస్తుంది. నువ్వు ఏది ఆకర్షించాలి అనుకుంటావో ముందుగా నువ్వు అదే ఎనర్జీని విడుదల చేయాలి. అంటే నీకు ఏది కావాలి అంటే, మనం ఎప్పుడు మాట్లాడుకునేది అందరికీ బాగా తెలిసింది ఏంటి అంటే, మనం ఏదైనా ఒకటి కోరుకున్నప్పుడు దాని గురించి ఎక్కువగా మనం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి. పాజిటివ్ వేవ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి యూనివర్స్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా కోరుకుంటే పాజిటివ్ని ఇస్తుంది. అలా కాకుండా మన థాట్స్ ఎప్పుడూ నెగిటివ్గా తిరుగుతూ ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్ మనకి ఏదైతే ఇది కాదేమో అని అనుకుంటున్నామో అంటే నిజంగానే అవి ఎప్పటికీ మీ లైఫ్లో కావు. మీరు దేనిని ఈజీగా మేనిఫెస్ట్ చేయలేరు. అలాగే తప్పకుండా నాకు అన్నీ జరుగుతాయి, నేను అన్నీ పొందగలను, నేను కోరుకున్నవన్నీ నా సొంతమవుతాయి, ఈ యూనివర్స్ నా కోసమే ఈ సృష్టిని చేసింది, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని పొందే అర్హత నాకు ఉంది అని నువ్వు నమ్మగలిగితే నువ్వు దేనినైనా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలవు. నీ మేనిఫెస్టేషన్ అంత ఈజీగా జరుగుతుంది. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి చర్యకి ఫలితం ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. దాన ధర్మాలు చేసావనుకోండి, దానివల్ల మంచి ఫలితంతో నువ్వు ఎక్కువగా ధనలాభాన్ని పొందొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యాన్ని చూడొచ్చు, అంతా మంచి కర్మనే నువ్వు పొందుతావు అని. అదే నువ్వు ఎదుటి వాళ్ళల్లో చెడునే చూస్తూ, వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ, చెడుగా ప్రచారం చేస్తూ నెగిటివ్గా ఉన్నావు అంటే నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.